రాజ్యంలోకి అడుగు పెట్టాలి, ఎస్సీలు అడుగు పెట్టాలి, ఎస్టీలు ఈ రాజ్యంలో అడుగు పెట్టాలి, బీసీలు కావాలి. ఈ మూడు కులాలు కలిస్తే తప్పకుండా మీ భవిష్యత్తుకు పునాదులు పడుతున్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులతో మనం పోరాడుతూ ఎవరి దగ్గర తల ఉంచాల్సిన అవసరం లేదు. పోరాడి సాధించి మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు కదా. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఓటు హక్కుని 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఓటుని 2000 రూపాయలకి 1000 రూపాయలకి కోట్ల సీసాలకి మనం బలిచ్చుకున్నంత కాలం మన ప్రాణాన్ని మనం తీసుకున్నాం అవుతాం. ఏ రోజైతే ఓటుని కనీసం ఒక నియోజకవర్గంలో 100 ఓటులైనా చేర్చగల శక్తి మనలో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన కాళ్ళ దగ్గరకు చిత్రాలని అందరికీ తెలియజేస్తున్నారు. అటువంటి ఓటు రాజకీయాల్లోకి వెళ్దాం. మన బిడ్డలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ అగ్రవర్ణాల నివాసం ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉంటున్నారో మన జాతిలో ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆర్థికమైన పరిస్థితులు లేక, పిల్లలు చదువుకునే పరిస్థితులు లేక, అవేర్నెస్ లేక మన జాతి బిడ్డలు బయటికి రాకుండా ఇళ్లలోనే ఉంటూ మన బిడ్డలు, మన తాతలు, మన తండ్రులు, మన నాన్నలు రిక్షాలు నొక్కాం, డ్రైవర్లుగా పనిచేశాం. కానీ మనతో ఉన్నటువంటి మిగతా కులాలు కారులో తిరుగుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, పరిశ్రమలు స్థాపించారు. మనం ఇంకా రెండు సెంట్ల స్థలం కోసం పోరాడుతూనే ఉన్నాం. 2 సెంట్ల కోసం పోరాడుతున్నారు. ఈ రాజ్యంలో స్థానం కోసం, ఈ కుర్చీ కోసం, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మన ఊరికి కాపాడు కోసం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చేతబట్టి మన హక్కులు పోరాడుతూ మనం కూడా అగ్రవర్ణాలతో పాటు సమానంగా నిలబడటానికి ఓటును వినియోగించుకోవడానికి ముందుకెళ్ళాలని అందరికీ తెలియజేస్తున్నా. చిన్నపిల్లలు